చిలుకలూరుపేట పట్టణంలో ఓటు నమోదుపై విద్యార్థులు ర్యాలీ నిర్వహించారు. 18 సంవత్సరాలు నిండిన వారు డిసెంబర్ 9 లోపు ఓటు నమోదు చేసుకోవాలని ర్యాలీ నిర్వహించారు. ఏఎంజీ విద్యాసంస్థ దగ్గర నుండి మున్సిపల్ చైర్మన్ చుక్కల గోవిందరావు, తహసీల్దార్ సుజాత, ఎలక్షన్ అధికారులు ఆర్ఐ రామానాయుడు, రెవెన్యూ సిబ్బంది విద్యార్థులతో ర్యాలీ తీశారు. కార్యక్రమంలో ఏఎంజీ విద్యాసంస్థ విద్యార్థులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. అదే విధంగా మీ పోలింగ్ స్టేషన్లు ఉంటాయి కదా, మీ బూత్స్ వాటి దగ్గర మనకి ఎన్రోల్ చేసుకుంటారు సాటర్డే సండే రోజు, ప్రతి సాటర్డే సండే. అది కాకపోయినా మీరు తహసీల్దార్ ఆఫీస్కి వెళ్ళి మీరు ఎన్రోల్ చేసుకోవచ్చు. సో అలాంటి చేసుకోవాల్సిన ప్రోగ్రామ్ ఇది. మన కలెక్టర్ గారు మరియు ఎలక్షన్ కమిషనర్ వారు ఇచ్చిన ఉత్తర్వుల ప్రకారము మనం ఈ ప్రోగ్రామ్ జరుపుకున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. మరి ఈరోజు ఈ స్వీప్ ప్రోగ్రామ్ కు సంబంధించిన విద్యార్థులు అందరూ కూడా అందరూ చక్కగా ర్యాలీ చేసుకుంటూ ఒక 4 కిలోమీటర్లు మీరు అంతా నడిచారు. మరి స్వీప్ ప్రోగ్రామ్ గురించి మీరు మీ తల్లిదండ్రులు కానీ మీ ఫ్రెండ్స్ కానీ వాళ్ళందరికీ కూడా ఎవరైనా 18 సంవత్సరాలు నిండి ఉంటే వారందరూ కూడా తప్పనిసరిగా ఓటు చేర్చుకోవాలి. ఓటర్గా నమోదు కావాలి. ఓటర్గా నమోదు అయితే మన చేతిలో భవిష్యత్తు ఎవరిని ఎన్నుకోవాలి అనేది విద్యార్థి చేతిలో ఉంటే సరైన నాయకుడిని ఎన్నుకుంటాం. కాబట్టి మీరందరూ కూడా 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరు కూడా తప్పనిసరిగా బాధ్యతాయుతంగా ఓటు హక్కు కలిగి ఉండాలని నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అందరికీ నమస్కారం. ఈ స్వీప్ ప్రోగ్రామ్ కండక్ట్ చేసిన మన ఈఆర్ఓ గారికి, అట్లాగే మన స్పెషల్ ఆఫీసర్ గారికి అందరికీ నమస్కారం. ఇప్పుడు మీరు మీ పెద్దవాళ్ళ ద్వారా ఈ 18 సంవత్సరాలు నిండిన వాళ్ళని ఐడెంటిఫై చేసి ఓటర్గా చేర్పించి ఈ స్వీప్ ప్రోగ్రామ్ సక్సెస్ చేస్తారని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. ఈరోజు మనం ఈ ఓటరు చైతన్యం అనేటువంటి ఈ కార్యక్రమాన్ని స్వీప్ యాక్టివిటీ ద్వారా మన ఎలక్షన్ కమిషన్, అలాగే జిల్లా ఎలక్షన్ అథారిటీ కలెక్టర్ గారు, అలాగే మన కాన్స్టిట్యూన్సీలో ఉన్నటువంటి ప్రతి ఏఈఆర్ఓ, తహసీల్దారు, మున్సిపల్ కమిషనరు, మన ఏఎంజీ స్కూల్ యొక్క సహకారంతో చిలుకూరు పట్టణంలో మనం స్వీప్ యాక్టివిటీని జరిపించుకొని ఓటర్లు 18 సంవత్సరాలు నిండినటువంటి ప్రతి యూత్ కూడా ఓటు హక్కును కల్పించేటువంటి అవేర్నెస్ కార్యక్రమాలు ఈరోజు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో అందరూ తహసీల్దార్స్, అలాగే లోకల్ ఉన్నటువంటి పబ్లిక్ ఎన్జిఓస్, స్టూడెంట్స్ ముఖ్యంగా మీరందరూ పార్టిసిపేట్ చేశారు. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఒకటే, మనకి 18-19 సంవత్సరాల మధ్య ఉన్నటువంటి ప్రతి ఒక్కళ్ళు కూడా ఓటు హక్కుని కలిగి ఉండాలి. ఓటు హక్కుని కలిగి ఉండే ఓటుని మై ఓట్ ఈజ్ మై ఫ్యూచర్ అని రాశారు. వెరీ గుడ్. ఓటర్ చైతన్యం దేశ భవిష్యత్తు అని రాశారు. దాని పాటు విజ్ఞప్తితో ఓటేద్దాం, మరుతికి పాటలు వేద్దాం. సో ఇవన్నీ కూడా అవేర్నెస్ కార్యక్రమంలో మనకి ఓటు హక్కు అనేది ఉన్నట్లయితే మన భవిష్యత్తుని మనం నిర్ణయించుకునేటువంటి ఒక మంచి గవర్నమెంట్ ని మనం ఎన్నుకోవడానికి అవకాశము ఈ ఎలక్షన్ కమిషన్ మనకి కల్పించారు. కాబట్టి రాజ్యాంగపరమైనటువంటి హక్కులు మనందరూ వినియోగించుకుందాము. ఇది మా ఇంట్లో ఉన్నటువంటి పెద్దలకు, ఇంకా ఎవరైతే ఓటర్గా నమోదు కానటువంటి ప్రతి ఒక్కరికి కూడా మీరు తెలియపరచండి. ఈ కార్యక్రమంలో మీరందరూ పార్టిసిపేట్ చేశారు. ధన్యవాదాలు తెలుపుతున్నాము. అలాగే స్కూల్ యాజమాన్యం